పిఎస్ఎల్వి C51 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా ఇస్రో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉపగ్రహాలని నింగిలోకి పంపింది అనేటువంటి వార్తని మనం ప్రముఖంగా చూస్తున్నాం. అయితే ఒక పిఎస్ఎల్వి C51 ద్వారా ఏ ఉపగ్రహాలని నింగిలోకి ఇస్రో పంపింది, అసలు ఎక్కడ నుంచి ఈ యొక్క ఉపగ్రహాలని నింగిలోకి పంపించడం జరిగింది, అందులో భారతదేశానికి సంబంధించి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, అలాగే ఇతర దేశాలకు సంబంధించి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, అలాగే భారత్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా. అయితే వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలని ఒక క్లాసులో క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. చూద్దామండి. పిఎస్ఎల్వి C51 అనేటువంటి వాహక నౌక ద్వారా ఫిబ్రవరి 28వ తేదీన, ఇంపార్టెంట్ డేట్, చాలా వరకు ఇంపార్టెంట్ అండి, ఫిబ్రవరి 28/2/2021 సంవత్సరం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజున ఇస్రో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉపగ్రహాలని నింగిలోకి పంపింది, ఓకేనా. ఎప్పుడు అంటే 28/2/2021. ఎన్ని ఉపగ్రహాలను నింగిలోకి పంపింది అంటే 19 ఉపగ్రహాలని నింగిలోకి పంపించడం జరిగింది. ఇంపార్టెంట్ అని ఈ యొక్క డిజిట్, ఓకేనా. ఎన్ని ఉపగ్రహాలను పంపింది నింగిలోకి అంటే 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపించడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి పంపించారు ఈ యొక్క ఉపగ్రహాలని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ఇంపార్టెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం, సుల్లూరుపేట మండలంలో ఉన్నటువంటి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క 19 ఉపగ్రహాలని 28వ తేదీన, ఫిబ్రవరి 28వ తేదీన నింగిలోకి పంపించడం జరిగింది. ఇంపార్టెంట్ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క డేట్ అడుగుతాడు, లేకపోతే ఈ యొక్క ప్లేస్ అడుగుతాడు, లేకపోతే ఎన్ని ఉపగ్రహాలను పంపించాడని అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడండి ఫిబ్రవరి 28 రోజున 19 ఉపగ్రహాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించడం జరిగింది. అయితే ఏ ఉపగ్రహాలను, ఇందులో భారత్కు సంబంధించి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి, ఓకేనా. 19 ఉపగ్రహాలని చెప్పుకుంటున్నాం కదా, ఈ యొక్క 19 ఉపగ్రహాలలో క్లియర్గా రాసుకోండి. 19 ఉపగ్రహాలలో భారత్కు సంబంధించి అని, ఇండియాకు సంబంధించి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటున్నాం, 5 ఉపగ్రహాలు ఉన్నాయి, ఓకేనా. అలాగే యుఎస్ఏ అమెరికాకు సంబంధించి ఎన్ని ఉన్నాయి అంటాడు, కాబట్టి 13, ఓకేనా. ఎన్నండి 13, ఇండియా ఎన్ని 5, టోటల్గా 18. అలాగే బ్రెజిల్ దేశానికి సంబంధించి ఒక ఉపగ్రహం ఉందండి, ఓకేనా. టోటల్గా ఎన్ని అవుతున్నాయి, 19 ఉపగ్రహాలు అవుతున్నాయి. ఈ యొక్క 19 ఉపగ్రహాలలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉపగ్రహం బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం, ఓకేనా. ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహం, బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం అండి. ఆ యొక్క ఉపగ్రహం ఏంటి, దాని పేరేంటో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం యొక్క చారిత్ర తెలుసుకుందామండి, ఇంపార్టెన్స్, ఓకేనా. బ్రెజిల్ దేశం పంపించినటువంటి, బ్రెజిల్ దేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఉపగ్రహం పేరు అమెజానియా 1 అండి. ఇంపార్టెంట్ అండి, దీని పేరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. బ్రెజిల్ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటి అంటే అమెజానియా 1 అండి, ఓకేనా. ఇక్కడ క్లియర్గా రాసుకోండి, బ్రెజిల్ దేశం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందండి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందే ఈ యొక్క అమెజానియా 1 అని, ఓకేనా.
దేశం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఎందుకు అమెజానియా వన్ని రూపొందించారని అడుగుతారు. కాబట్టి చూడండి, బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదని పర్యవేక్షించడానికి వ్యవసాయ గురించి సమీక్షించడం కోసమే వ్యవసాయ సమాచారం గురించి ఈ యొక్క అమెజానియా వన్ అనేది తన యొక్క పనిని నిర్వర్తిస్తుంది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెజానియా వన్ యొక్క ఏ దేశం రూపొందించింది అంటాడు. ఏ దేశం అండి? బ్రెజిల్ దేశం అని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అడుగుతాడు. అటవీ సంపదనని, బ్రెజిల్లో ఉన్నటువంటి అటవీ సంపదను పర్యవేక్షించడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం గురించి సమీక్షించడం కోసమై దీనిని రూపొందించడం జరిగింది. దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అలాగే భారత్కు సంబంధించి ఇంకా ఏంటి ఇంపార్టెన్స్ అంటే, ఇంకా భారత్కు సంబంధించి 5 ఉపగ్రహాలను పంపించాయి అంటున్నాం కదా. అందులో ఏంటి ఇంపార్టెంట్ అంటే చూద్దామండి. భారత్ ఎన్ని ఉపగ్రహాలను పంపించింది నింగిలోకి అంటే 5 ఉపగ్రహాలను పంపించింది. 5 ఉపగ్రహాలను పంపించింది. అయితే దీన్ని తెలుసుకునే ముందు ఇస్రో ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలని ఇస్రో నింగిలోకి పంపించలేదు. కానీ ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా 2021వ సంవత్సరంలో దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలని నింగిలోకి పంపించడం జరిగింది. ఈ యొక్క పాయింట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలని తొలిసారిగా నింగిలోకి పంపించింది ఇస్రో. ఏ సంవత్సరం అంటే 2021 ఫిబ్రవరి 28 రోజున. ఓకేనా, అయితే చూస్తున్నామండి భారతదేశానికి సంబంధించి 5 ఉపగ్రహాలని నింగిలోకి పంపించాలని వార్త మనం చూస్తున్నాం. అయితే ఇందులో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ యొక్క 5 ఉపగ్రహాలకు సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉపగ్రహం పేరే సతీష్ ధావన్ ఉపగ్రహం అండి. సతీష్ ధావన్ ఉపగ్రహం ఏంటి? ఈ యొక్క సతీష్ ధావన్ ఉపగ్రహం యొక్క పని ఏంటి? అసలు సతీష్ ధావన్ అంటే ఎవరో మనం తెలుసుకుందామండి. ఓకేనా, ఇస్రో చరిత్రలోనే ఇస్రో యొక్క మాజీ చైర్మన్ అండి. ఎవరండి? సతీష్ ధావన్ అనేటువంటి వ్యక్తి ఇస్రో యొక్క మాజీ చైర్మన్. అతని యొక్క పేరు మీదనే ఈ యొక్క ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి చూడండి. సతీష్ ధావన్ అంటే ఎవరు? ఇస్రో యొక్క మాజీ చైర్మన్. ఇతని యొక్క పేరు మీదగానే ఈ యొక్క ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అసలు ఎవరు రూపొందించారు ఈ యొక్క సతీష్ ధావన్ ఉపగ్రహాన్ని అంటే చూడండి, చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ కిడ్స్ వారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ కిడ్స్ వారు ఈ యొక్క సతీష్ ధావన్ యొక్క ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగిందండి. అయితే ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ కిడ్స్ వారు ఇంతవరకు కూడా నింగిలోకి ఒక్క ఆర్బిటర్ను కూడా పంపించలేదండి. కాబట్టి తొలిసారిగా ఈ యొక్క సతీష్ ధావన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తున్నందువలన ఒక ప్రత్యేకత ఉండాలని ఉద్దేశంతో భారతదేశానికి సంబంధించిన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రాన్ని ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రాన్ని భగవద్గీత కాపీని అలాగే 25,000 మంది విద్యార్థుల యొక్క పేర్లని ఈ యొక్క ఉపగ్రహం ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారండి, పంపివ్వడం జరుగుతుంది. ఈ యొక్క 25,000 మంది విద్యార్థుల్లో 1000 మంది విదేశీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండగా మిగిలినవన్నీ కూడా చెన్నైలో ఉన్నటువంటి ఒక పాఠశాల విద్యార్థుల యొక్క పేర్లండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ యొక్క సతీష్ ధావన్ ఉపగ్రహం ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు అంటారు? ఫిబ్రవరి
28 అండి. ఓకేనా? ఇవన్నీ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకు నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రాన్ని ఈ యొక్క ఉపగ్రహం ద్వారా పంపించడం జరిగింది. ఎందుకు అంటే ఇస్రో రంగంలో ఉండి ఇస్రోలో ఈ యొక్క ప్రయోగాలకి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం విశిష్టమైనటువంటి సేవలను కృషి చేస్తున్నందువలన అతని యొక్క చిత్రపటాన్ని పంపించడం జరుగుతుంది అని చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ కిడ్స్ సంస్థ వారు తెలపడం జరిగింది. ఓకేనా? ఇంతవరకు ఏ ప్రపంచ చరిత్రలోనే ఏ యొక్క ప్రధాని యొక్క ఫోటోను కూడా ఇలా నింగిలోకి ప్రవేశపెట్టలేదండి. కానీ తొలిసారిగా భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ యొక్క అరుదైనటువంటి ఘనత లభించింది. ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా భారత్ పంపించిన ఉపగ్రహం ఏంటి? సతీష్ ధావన్ ఉపగ్రహం. ఇంకా సెకండ్ ఉపగ్రహం వచ్చేసి ఆనంద్ అండి. ఆనంద్ ఉపగ్రహం. ఈ ఆనంద్ ఉపగ్రహాన్ని బెంగళూరులో ఉన్నటువంటి ఒక అంకుర సంస్థ వారు రూపొందించడం జరిగింది. ఓకేనా? బెంగళూరులో ఉన్నటువంటి ఒక అంకుర సంస్థ వారు దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే మూడవది యూనిశాట్ అండి. ఈ యొక్క యూనిశాట్ అనేది 3 ఉపగ్రహాల యొక్క 3 కళాశాల విద్యార్థులు తయారు చేసిన యొక్క ఉపగ్రహాల యొక్క పేర్లే ఈ యొక్క యూనిశాట్ గా రూపొందించడం జరిగింది. అయితే ఏ పేర్లు అందులో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దామండి. ఓకేనా? ఒకటి వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ శక్తి కళాశాల వాళ్ళు రూపొందించినటువంటి శ్రీ శాట్ అండి. ఏంటండి? శ్రీ శాట్ అండి. అలాగే పెరంబందూరులో ఉన్నటువంటి కళాశాల వాళ్ళు రూపొందించినటువంటి జిట్శాట్ అండి. అలాగే మరొకటి వచ్చేసి నాగపూర్లో ఉన్నటువంటి నాగపూర్లో ఇంపార్టెంట్ అండి. ఎక్కడండి? శ్రీశక్తి శాఖ అండి. ఎక్కడ విద్యార్థులు? కోయంబత్తూరులో ఉన్నటువంటి విద్యార్థులు అండి. ఓకేనా? అలాగే పెరంబందూరులో ఉన్నటువంటి విద్యార్థులు జిట్శాట్ రూపొందించడం జరిగింది. అలాగే నాగపూర్లో ఉన్నటువంటి విద్యార్థులు జిహెచ్ రాయస్వామి కళాశాల విద్యార్థులు కూడా జిట్శాట్ అనేటువంటి దానిని రూపొందించడం జరిగింది. ఇక 3 ఉపగ్రహాల కలయికనే యూనిశాట్ గా మనం నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి వచ్చేసి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉపగ్రహంగా గుర్తుంచుకోవాలి. దాని పేరే సింధు నేత్ర గుర్తుపెట్టుకోండి. ఏం పేరండి? 4వది వచ్చేసి సింధు నేత్ర. ఏంటి ఈ యొక్క సింధు నేత్ర అనేది ఎవరు రూపొందించారు అంటే DRDO అండి. ఇంపార్టెంట్ అండి. DRDO వారు ఈ యొక్క సింధు నేత్రని రూపొందించడం జరిగింది. ఓకేనా? అయితే ఈ యొక్క సింధు నేత్ర యొక్క విధి ఏంటి? ఏం చేస్తుంది అంటే హిందూ మహాసముద్రంలో ప్రాంతంలో ఉన్నటువంటి నేవీ మర్చెంట్ కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది అండి. ఏముంచుతుంది? నిఘా ఉంచుతుంది. ఏంటి? సింధు నేత్ర అనేటువంటి ఒక ఉపగ్రహం అండి. దీనిని ఎవరు రూపొందించారు అంటారు? DRDO అండి. ఓకేనా? ప్రస్తుతం DRDO చైర్మన్ ఎవరు? జి సతీష్ రెడ్డి అండి. ఇస్రో చైర్మన్ ఎవరు ప్రస్తుతం? కె శివన్ అండి. ఓకేనా? ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ విధంగా సింధు నేత్రాన్ని కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా భారత్కు సంబంధించి ఎన్ని ఉపగ్రహాలను పంపించారంటున్నాం? 5 ఉపగ్రహాలను పంపించారంటున్నాం కదా. ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకొని తర్వాత USA సంబంధించి అమెరికా దేశానికి సంబంధించి ఎన్ని ఉపగ్రహాలని నింగిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో అంటే ఎన్ని అండి? 13 ఉపగ్రహాలని నింగిలోకి ప్రవేశపెట్టింది అండి. ఓకేనా? ఈ యొక్క 13 ఉపగ్రహాలలో 2 ఉపగ్రహాలు అనేవి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఒకటి సమాచార ఉపగ్రహం, రెండవది సాంకేతిక ఉపగ్రహం అండి. సమాచార సాంకేతిక ఉపగ్రహాలతో పాటు మిగిలినటువంటి 11 ఉపగ్రహాలని నింగిలోకి ప్రవేశపెట్టడం
జరిగింది. వీటిలో ఈ యొక్క సమాచార సాంకేతిక ఉపగ్రహాల యొక్క పేర్లను చూద్దామండి. ఒక దాని పేరు సాయ్ 1, మరొకటి కాంటాక్ట్ 2 అండి. ఇవి రెండు కూడా అమెరికా పంపించినటువంటి ఉపగ్రహాల యొక్క పేర్లుగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇవన్నింటినీ తీసుకెళ్లినటువంటి వాహక నౌక పేరు ఏమని చెప్పుకుంటున్నాం? పిఎస్ఎల్వి C-51 అంటున్నాం కదా. ఇక పిఎస్ఎల్వి C-51 యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. మనం ఇదంతా చదువుకొని వెళ్తాం, కానీ వాడు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే పిఎస్ఎల్వి C-51 యొక్క పొడవు ఎంత, ఆ యొక్క రాకెట్ యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. కాబట్టి 4.4 మీటర్లుగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని మీటర్లు? 4.4 మీటర్లు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క పిఎస్ఎల్వి సిరీస్లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ యొక్క సిరీస్లో ఈ యొక్క పిఎస్ఎల్వి C-51 అనేది 53వ ప్రయోగం అండి. ఎన్నో ప్రయోగం? 53వ ప్రయోగం. ఎందులో ఈ యొక్క పిఎస్ఎల్వి అనే పేరు పెట్టుకొని ప్రయోగించినటువంటి 53వ ప్రయోగం అండి. అలాగే షాబ్ నుంచి ప్రయోగించినటువంటి 78వ ప్రయోగం అండి. ఎన్నోదండి? 78వ ప్రయోగంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఏంటి ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏంటి అవి అంటే ఈ యొక్క సతీష్ ధావన్ ఉపగ్రహాన్ని మనం నింగిలోకి పంపించాము అంటున్నాం కదా. దీనికి సంబంధించి ఏంటి ఇంపార్టెన్స్, ఇది ఏం వర్క్ చేస్తుంది అని అడుగుతాడు. కాబట్టి చూడండి, అంతరిక్షానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుందండి. ఏం చేస్తుంది? అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అధ్యయనం చేసేదే ఇక సతీష్ ధావన్ యొక్క ఉపగ్రహంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏంటి అంటే వీటికి సంబంధించి యాక్చువల్గా ఈ యొక్క ఇస్రోకి సంబంధించి 3 వింగ్స్ ఉంటాయండి. ఇస్రోకి ఎన్ని వింగ్స్ ఉంటాయి అంటే 3 వింగ్స్ ఉంటాయండి. ఈ యొక్క 3 వింగ్స్ లో ఒకటి వచ్చేసి యాంట్రిక్స్ అండి. రెండవది వచ్చేసి NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. మూడవది వచ్చేసి ఇన్స్పేస్ అండి. ఈ విధంగా 3 అనేవి ఇస్రోకి ప్రధానంగా వింగ్స్ గా ఉండడం జరిగింది. ఈ యొక్క యాంట్రిక్స్ అనేది ఇస్రో స్పేస్ కు సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఏం చేస్తుంది? స్పేస్ కు సంబంధించి ఇంటర్నేషనల్ గా ప్రొడక్ట్స్ వ్యాపారం చేస్తుంది ఈ యొక్క యాంట్రిక్స్ అండి. అలాగే NSIL యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఇది వచ్చేసి ఈ యొక్క న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుందండి. ఏం చేస్తుంది? శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది. అలాగే పిఎస్ఎల్విని ప్రొడక్షన్ చేస్తుంది. ఏం చేస్తుంది? పిఎస్ఎల్వి యొక్క ప్రొడక్షన్ చేస్తుంది. అలాగే ఎస్ఎల్విని కూడా ప్రొడక్షన్ చేస్తుంది. ఏంటి? NSIL అనేది SSLVని కూడా ప్రొడక్షన్ చేస్తుంది. అలాగే ఇంకా ఏం చేస్తుందంటే అనేక రకాలైనటువంటి శాటిలైట్ ను కూడా లాంచ్ చేస్తుంది. ఏం చేస్తుంది? లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే శాటిలైట్స్ బేస్డ్ సర్వీసెస్ ను కూడా అందించడం జరుగుతుందండి. ఇస్రో చరిత్రలోనే వాణిజ్యపరంగా మొట్టమొదటి ప్రయోగం అండి. ఏంటి అండి? ఈ యొక్క పిఎస్ఎల్వి C-15 ద్వారా ఇస్రో చరిత్రలోనే వాణిజ్యపరమైనటువంటి మొట్టమొదటి ప్రయోగంగా ఈ యొక్క దీనిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్స్పేస్, NSIL, యాంట్రిక్స్ అనేవి ఇవి 3 కూడా ఇస్రో యొక్క ప్రధాన వింగ్స్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు అడిగే అవకాశం ఉంది. ఓకేనా? అలాగే వీటికి సంబంధించి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే పిఎస్ఎల్వి C-51 యొక్క ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటాడు. కాబట్టి 28 ఫిబ్రవరి అని గుర్తుపెట్టుకోండి.
ఉపగ్రహాలను అంటే 19 ఉపగ్రహాలండి. వాటిలో ముఖ్యమైనది అమెజానియా 1. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటాడు? బ్రెజిల్ దేశానికి. అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ అడుగుతాడు. అలాగే దాని యొక్క బరువు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే సతీష్ ధావన్ యొక్క ఉపగ్రహాన్ని ఎవరు రూపొందించారు, ఎక్కడ రూపొందించడం జరిగింది, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.